హాయ్, నా పేరు చక్రపాణి. నేను యూఎస్లో మాస్టర్స్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు March 31st. మాంచెస్టర్ మొత్తం పొగ పొగగా ఉంది. టైం 9:20 అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నా. రైట్. మనం ఈ వీడియోలో ఫుడ్ ఎలా తీసుకోవాలి, హెల్తీగా ఎలా ఉండాలి, బిజీ లైఫ్ స్టైల్లో హెల్తీ ఫుడ్ ఎలా తినాలి అది మొత్తం చెప్తాను. నేను ఏం ఫాలో అవుతానో చెప్తాను. మార్నింగ్స్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నా దృష్టిలో ఎవ్రీబడి షుడ్ థింక్ దట్ బ్రేక్ఫాస్ట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ డిష్ ఇన్ ద హోల్ డే. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుంటే డే అంత యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆల్సో అర్థమవుతుంది, బికాజ్ నేను పొద్దున్నే లేచి ఆఫీస్కి రెడీ అవుతూ అలాగే కాలేజ్కి రెడీ అవుతూ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఇంకా చాలా రోజులు నేను చాలా తక్కువ తినేవాడిని. కానీ రీసెంట్గా బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవడం మెల్లగానే అర్థమైంది. సో ఒక్క నిమిషం, రోడ్ క్రాస్ చేస్తున్నా. సో ఓట్స్ తీసుకుంటాను. ఓట్స్కి సమ్ కైండ్ ఆఫ్ ఓట్స్ లైక్ కాస్కోలో ఉంటే కాస్కోలో బాగుంటాయి, రేట్ తక్కువ ఉంటాయి. ఓట్స్ తీసుకొని మిల్క్లో ఓవర్ నైట్ సోక్ చేసి అలా పెట్టేస్తాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసుకుంటా. లైక్ యాపిల్స్ ఉంటే యాపిల్స్, బనానాస్ ఉంటే బనానాస్. కానీ చాలామంది ఫ్రోజన్ బ్లూబెర్రీస్ వేసుకొని తింటారు. బట్ లైక్ నాకు కొంచెం స్వీట్గా ఇష్టం, సో బనానాస్ వేసుకొని తింటాను నేను. ఇంకా ఓన్లీ ఓట్స్ కాదు, ఎగ్స్ రేట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఎగ్స్ తినట్లేదు. నార్మల్గా వన్ డే ఓట్స్, వన్ డే బ్రెడ్ ఆమ్లెట్ అలా తినేవాడిని. బట్ లైక్ నౌ ఇట్స్ ఫుల్ ఓట్స్. అంతేకాకుండా కాస్కోలో హోల్ గ్రెయిన్ నట్స్ అని ఉంటాయి, లైక్ డ్రై ఫ్రూట్స్ లాగా. ఒకటే ప్యాక్లో అన్ని కైండ్స్ వస్తాయి. సో అందులో అవి కూడా ఓట్స్లో వేసుకుంటా. ఇంకా చియా సీడ్స్ ఉంటాయి, చియా సీడ్స్ అవి. ఇంకా ఇంకొక కొత్త రెసిపీ ఏం చూసానంటే, శనగపిండిలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని దాన్ని దోశలాగా వేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. ట్రై చేశాను నేను కూడా. సో అది బ్రేక్ఫాస్ట్ అనేది లైక్ నా దృష్టిలో అది మోస్ట్ ఇంపార్టెంట్ డిష్. అండ్ ఎవ్రీబడి షుడ్ మేక్ దాట్. అండ్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టద్దు. మరీ టైం లేదు అనుకుంటే మ్యాగీ అయినా చేసుకొని తినండి, కానీ లైక్ డోంట్ స్టే ఆన్ ఎంప్టీ స్టమక్ ఇన్ ద మార్నింగ్స్. హే గైస్, టైం 12:30 అవుతుంది. ఆఫీస్లో లంచ్ బ్రేక్ అయితే లంచ్ తినేసి బయటకి ఇట్లా వాకింగ్కి వచ్చాను. నేను ఇక్కడ వాకింగ్ చేస్తాను. లంచ్కి నార్మల్గా రైస్ చేసుకుంటాము. లైక్ ఎవరైనా సింగిల్గా ఉంటున్నా, కలిసి ఉంటున్నారు, లైక్ టైం కన్స్ట్రెయింట్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా రైస్ కుక్కర్ కొనుక్కోవాలి. లైక్ వీలైనంత వరకు మంచిగా రైస్ కుక్కర్ ఉండాలి. లైక్ అందరు కలిసి ఉంటున్నారంటే ఒక పెద్దదైనా సరిపోతుంది. ఎవ్రీడే రైస్ తింటాను మధ్యాహ్నం. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక్కడనే ఉంటున్నా కాబట్టి ఏం కర్రీ చేసుకున్నా, పప్పు కానీ ఏం చేసుకున్నా 3-4 days వస్తుంది నాకు. బట్ కలిసి ఉన్నప్పుడు అయితే లైక్ ఎవ్రీడే రోజుకో కర్రీ చేసుకునేవాళ్ళం. లైక్ నేను టెక్సస్లో చదువుకుంటున్నప్పుడు ఎవ్రీ మండే పప్పు చేసుకునేవాళ్ళం. ట్యూస్డే సమ్ కర్రీ, మోస్ట్లీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసేవాళ్ళు. వెనస్డే రోజు చికెన్, సండే రోజు చికెన్, థర్స్డే ఫ్రైడే ఇంకా మూడ్ బట్టి ఉన్న వెజిటేబుల్స్ బట్టి మ్యాక్సిమం కర్రీసే చేసుకుంటాము. లేకపోతే పప్పు అలాంటివి చేసుకుంటాము. పప్పు ఓన్లీ మండే చేసుకుంటాము. లైక్ ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే కర్రీసే చేసుకుంటాము. కర్రీస్ కూడా ఏముండవు, లైక్ క్యారెట్స్, మష్రూమ్స్, బీన్స్ అంతే. ఆల్సో లంచ్ అయిపోయాక డైలీ వాక్ వస్తుంటాను. కాలేజ్లో ఉంటే లైక్ తిరుగుతూనే ఉంటాం కాబట్టి లైక్ లంచ్ తర్వాత వాకింగ్ అనేది అవుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫీస్లో ఉంటున్నా కాబట్టి లంచ్ అయిన వెంటనే వాకింగ్కి వస్తా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆఫీస్కి రావడానికి బస్ కోసం నడుస్తూ ఉంటా. సో తిన్న వెంటనే ఏదో ఒక ఫిజికల్ మూమెంట్ ఉండాలి. లైక్ అట్లా అని పరిగెత్తద్దు, జిమ్ చేయొద్దు, బట్ వాకింగ్ చేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అలాగే
రైస్ బెటర్ సింగిల్ డేకి, ఐ మీన్ రోజుకి ఒక పూట తింటే సరిపోతుంది. నైట్ చపాతీ కానీ ఉప్మా కానీ చేసుకోవచ్చు. చూద్దాం నైట్కి ఈరోజు నేను ఏం తింటానో ఏంటి. ఈరోజుకైతే రైస్ ఇంకా చికెన్ కర్రీ తిన్నా లంచ్కి. నైట్ చూద్దాం. చూడండి వాకింగ్ వస్తున్నా కదా, రివర్ పక్కనే నడుస్తూ ఉంటాయి వాక్. అది మా ఆఫీస్, ఇది రివర్. ఇక్కడ నడుస్తూ ఉంటాం. ఇక్కడ అందరూ లైక్ ఆఫీస్లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ తినేసి ఇక్కడే నడుస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇంకా ఇప్పుడు లైట్గా డ్రిజిల్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు రాలేదు, లేకపోతే ఎప్పుడు ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అంటే సౌండ్ వస్తూనే ఉంటుంది వాటర్ది, బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హే గాయ్స్, టైం 7 అవుతుంది. ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయ్యే ముందు 4 o'clock అట్లా ఏం ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తింటా. బనానా ఉంటే బనానా, లేకపోతే యాపిల్ ఉంటే యాపిల్. ఈరోజు బనానా తిన్నాను. నైట్ డిన్నర్ చపాతీస్, ఇంకా ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ, ఇంకొంచెం పెరుగు. ఈ మధ్య ఇంకేమైనా వెరైటీగా యాడ్ చేసుకుందామని డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్, లేకపోతే బ్రెడ్ ఉంటే బ్రెడ్ కొంచెం వేయించుకొని తింటాం, అట్లాంటివి చేస్తున్నా. నైట్ అయితే రైస్ కంప్లీట్గా ఆపేసా. ఇంకా లైక్ క్రేవింగ్స్ వస్తున్నాయి కానీ రైస్ తినట్లేదు. ఒకళ్ళే ఉంటున్నాం కాబట్టి హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎంత సిక్ అయినా పేరెంట్స్ ఆర్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు పక్కన లేకపోతే చాలా హెల్త్ కాన్షియస్గా ఉండాలి. ఎలాంటి రిస్క్ తినద్దు. ఫ్రైడ్ ఫ్రూట్స్ తినచ్చు కానీ లైక్ వీక్లీ 1 or 2 లిమిట్ చేసుకోవడం బెటర్. అది నా ఒపీనియన్. మీరు మీ బిజీ స్కెడ్యూల్లో డైట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ప్రోటీన్ లెవెల్ సెట్ చేస్తున్నారా లేదా అని కామెంట్స్లో చెప్పండి.